రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. వరంగల్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. పండగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో చర్చిలను డెకరేట్ చేశారు నిర్వాహకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. వరంగల్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. పండగ సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో చర్చిలను డెకరేట్ చేశారు నిర్వాహకులు. రైట్గా వరంగల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. క్రైస్తవులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చర్చిల దగ్గర అయితే ఒక పండుగ వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి తమ క్రిస్మస్ వేడుకలను అయితే అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. చర్చిలలో క్రిస్మస్ ఉత్సవాలతోటి ఆధ్యాత్మిక వాతావరణం అయితే మొదలైంది. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చ పరిసర ప్రాంతాలంతా కూడా పండుగ వాతావరణంతో కళ్ళకలాడుతున్నాయి. క్రిస్మస్ వేడుకల ప్రారంభం సూచకంగా చర్చిలలో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అయితే క్రైస్తవులు చర్చిలలో ప్రార్థనలతో పాటు ప్రార్థనా గీతాలను ఆలపిస్తున్నారు. దీంతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం కావచ్చు, ఇదంతా కూడా ఆధ్యాత్మిక సందేశాలతో అయితే చర్చిలన్నీ కూడా మారుమోగుతున్నాయి. శాంతి, ప్రేమ, సోదరభావం ఈ మూడు అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఈ చర్చిలకు సంబంధించినటువంటి ప్రార్థనలంతా కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఉదయం నుంచి చర్చిల దగ్గరికి అయితే పెద్ద ఎత్తున క్రైస్తవులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా చర్చి లోపల కూర్చోవడం కావచ్చు, బయట ప్రాంగణం వెలుపల కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. దీంతో ఆరాధనకు వచ్చినటువంటి చర్చి ప్రాంగణాలంతా కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా కానీ బయట ప్రాంగణం కావచ్చు, లోపల కావచ్చు, వచ్చిన వాళ్ళందరితో కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటిది దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా చర్చిలకు సంబంధించిన దగ్గర కూడా విద్యుత్ దీప అలంకారాలతో అయితే ఏర్పాటు చేశారు. అద్భుతంగా అలంకరించారు. చర్చిల ద్వారాలు విద్యుత్ కాంతులతో అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వచ్చే వాళ్ళంతా కూడా బైబిల్ చేతిలో పట్టుకొని కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చి తమ ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం చాలామంది చూడొచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హ్యాపీ క్రిస్మస్, ఎట్లా జరుపుకుంటున్నారు ఈ ఫెస్టివల్? మేము చాలా సంతోషంగా ఉన్నాం దట్ జీసస్ ఇస్ బోర్న్ ఫర్ us టుడే. మమ్మల్ని మా పాపాల నుంచి రక్షించడానికి ప్రతి క్రిస్మస్ జాయ్ఫుల్గానే ఉంటాం. ఈ క్రిస్మస్ కూడా వీఆర్ జాయ్ఫుల్. సో అంటే మీరు ఈ చర్చికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ వాతావరణం కావచ్చు, మీ ఫ్రెండ్స్ కలుస్తుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు, ఈ రోజంతా కూడా ఈ సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటుంది? మేమందరం కలిసి వర్షిప్ చేస్తాము అండ్ మెసేజ్ వింటాము, ప్రేజ్ అండ్ వర్షిప్ ఉంటుంది, మాట్లాడుకుంటాము. సో ఇక్కడికి వచ్చారు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసారా ఈ రోజంతా క్రిస్మస్కి సంబంధించిన ఈ సెలబ్రేషన్స్ కోసం? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ అప్ చేసుకున్నారు, ఎట్లా రెడీ అయ్యారు, ఏది ఉందా? ఆబ్వియస్లీ క్రిస్మస్ అంటే 1 month నుంచి మేము మొత్తం ప్లాన్ చేసుకుంటాము. బికాజ్ దిస్ ఇస్ ది ఓన్లీ ఫెస్టివల్ వి గెట్. అండ్ ఇది ఎంత గ్రేట్ఫుల్గా జరుపుకుంటామంటే బికాజ్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హెస్ డన్ ఆన్ ద క్రాస్. ఈరోజు మేము ఇట్లున్నాం కాబట్టి ఆయన బర్త్డేని మేము ఎంత ఘనంగా వీలైతే అంత ఘనంగా విల్ ట్రై టు మేక్ ఇట్. సో ఈ డే అంతా ఏం చేస్తారు? ఎట్లా అంటే చర్చిలకు వస్తారు, ఆ తర్వాత కూడా ఈ డే అంతా కూడా ఏ విధంగా ఉంటుంది? ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి?
మేము అందరు ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని మీట్ అవుతాము, లైక్ చర్చ్కి వచ్చి వర్షిప్ చేస్తాము, లైక్ మంచి థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది అందరితో. సో మరి కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ చర్చిలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? ఇది 146 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చర్చ్, చెన్నైరి బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ. మరి ఈరోజు మార్నింగ్ నుండి 9:30 నుండి ఆరాధన స్టార్ట్ అయింది. ఈవినింగ్ 11:30 వరకు అవుతుంది. మా పెద్దలందరూ కూడా వస్తారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, ప్రతి పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తారు. సాయంత్రం కూడా క్రిస్మస్ క్యారల్స్ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు చేస్తారు. సో మీరంతా ప్రార్థనలు చేశారండి? తప్పకుండా చేశామండి. మేమెంతో ఆశగా ఈ రోజు కోసం ఎదురు చూస్తాము. మరి దేవుడు సర్వసృష్టిని చేశాడు, పశువులను చేశాడు, పక్షులను చేశాడు, కానీ తన స్వరూపంలో ఓన్లీ మానవునే చేశాడు. ఆ మానవుడు తప్పుదారిలో పోతుంటే సరి అయిన మార్గానికి, రక్షణ మార్గాన్ని చూపడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి సో ఎలా ఉంది సెలబ్రేషన్ అంటే దేవుడు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. మనం అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు దొరుకుతుంది అనే దేవుడు. కాబట్టి మీ యొక్క మనసును మాత్రమే, హృదయాన్ని మాత్రమే అడిగే దేవుడు. ఎవరు ఏ రకంగా ప్రార్థించినా దేవుడు అనే వ్యక్తి కుంగిపోయే వాళ్ళను, పాడైపోయే వాళ్ళను పట్టుకునే దేవుడు, రోగులను పట్టుకునే దేవుడు. ఎట్లా సెలబ్రేషన్ జరుపుకుంటారా? విష్ చేస్తారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ప్రస్తుతం అయితే వరంగల్లో ఉన్నటువంటి చర్చిలన్నీ కూడా ప్రార్థనలతో అయితే కనిపిస్తుంది. చర్చిల దగ్గరకు వస్తున్నటువంటి క్రైస్తవులతో అయితే కుటుంబ సభ్యులతో కూడా కలిసి వస్తున్నారు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, ప్రత్యేక గీతాలతోటి చేస్తున్నారు. మొత్తం చర్చిలన్నీ కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. క్రిస్మస్ వేడుకలను అయితే అత్యంత వైభవంగా వరంగల్లో నిర్వహించుకుంటున్నారు. చర్చిలన్నీ దగ్గర కూడా ఎటు చూసినా కానీ కిక్కిరిసిపోయినటువంటి క్రైస్తవులు, వస్తున్నటువంటి భక్తులతోటే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మమతా. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఆరాధన చేస్తుండగా ఈ సన్నిధి మా మధ్యలో ప్రార్థన